ఇప్పుడు ప్రతి ఇంట్లో కుక్కలు కామన్ అయిపోయాయి. వాటిని కూడా కుటుంబ సభ్యుల్లానే చూసుకుంటున్నారు. ఒకప్పుడు ఇంటికి కాపలా కోసం ఇంటి బయట చైన్తో కట్టేసేవారు. కానీ ఇప్పుడు వివిధ జాతులకు చెందిన కుక్కలను ఇంట్లో సొంత మనిషిలా చూసుకుంటున్నారు. ఇక కుక్కలంటే అమితమైన ప్రేమ ఉన్నవారు కాస్ట్లీ బ్రీడ్లను పెంచుకుంటున్నారు. కానీ ఇవి రోడ్లపైకి వచ్చినప్పుడు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ఇంట్లో కుక్కలను పెంచుకునే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశంలో 23 జాతులకు చెందిన పెట్ డాగ్స్ పై నిషేధం విధించింది. ప్రజలపై తరచుగా దాడులకు పాల్పడుతున్న శునకాల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పిట్బుల్ టెరియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్ వీలర్, మస్టిఫ్స్, సెంట్రల్ ఏషియన్ షెఫర్డ్, వూల్ఫ్ డాగ్స్ వంటి జాతులకు చెందిన శునకాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే కొన్ని పెట్ డాగ్స్ ఫ్రెండ్లీగా ఉన్నా మరికొన్ని డాగ్స్ మాత్రం దాడులు చేస్తుండటంతో ప్రతినిత్యం వందల సంఖ్యలో కుక్క కాటుకు బలవుతున్నారు. దీంతో కేంద్రం ఈ జాతులకు చెందిన బ్రీడింగ్ ను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి, జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన తర్వాత నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న కుక్కల సంతానోత్పత్తి పెరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖ రాసింది.